ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఓసారి అధికారం వచ్చిన తర్వాత ఆచరించేదెవరనే విమర్శలు కూడా వస్తుంటాయి. ఎవరేమి అనుకున్నా తాను మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను ఆచరణలో పెట్టి చూపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజలే టాప్ ప్రయారిటీగా భావించి ప్రజా హక్కు ప్రోగ్రాంతో వారికి మరింత దగ్గరయ్యారు ఆయన. కానీ నేడు ప్రజా దర్బార్ పేరుతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం జీరో ప్రహసనంగా మారిపోయింది. పాలకులకు ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి నేరుగా సమస్యలు వినే వేదిక ప్రజా దర్బార్. అయితే సమస్యలు పరిష్కారం కావడం లేదు. కానీ ప్రజా దర్బార్ పేరుతో కూటమి ప్రభుత్వ నాయకులు లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రజా దర్బార్ సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. సమస్యలు చెప్పుకోవడం ప్రజల హక్కుగా భావించిన ఆయన వాళ్లనే ప్రయారిటీగా మార్చుకుని ప్రజా హక్కు అనే కార్యక్రమం అమలు చేశారు. ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా తన సొంత నిధులతో ప్రజా హక్కు నిర్వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఏదో ఒక గంట నిర్వహించి మమ అనిపించకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాన్ని కొనసాగించి మధ్యాహ్న భోజనం ఖర్చు కూడా తానే భరించిన తీరు అప్పట్లో ప్రజల మన్నలను అందుకుంది. ప్రతి డివిజన్లో ప్రజా హక్కు చేపట్టి స్థానిక అధికారులను అక్కడికే పిలిపించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఘనత అనిల్ కుమార్ యాదవ్కే దక్కింది. నెల్లూరు నగరంలోని ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమంతో అధికారులను ప్రజలకు చేరువ చేసి వారి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించారు. దీంతో ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం దక్కడమే కాదు, ప్రజా హక్కు కార్యక్రమం లక్ష్యాలు సార్థకమై అనిల్ కుమార్ యాదవ్కి క్రేజ్ తీసుకువచ్చింది. ఇలాంటి వాడు కదా మనకు నాయకుడిగా పాలకుడిగా కావాల్సింది అనే చర్చ అప్పట్లో సంచలనం రేపింది. ఏది ఏమైనా పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్న నేతలు నెల్లూరు జిల్లాలో కొందరే ఉన్నారు. అలాంటి వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ఆ కోవకి చెందినవాడే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. ఆయన నాడు చేపట్టిన కార్యక్రమాలు ఒక రోల్ మోడల్గా నిలిచాయి. నేడు అదే కార్యక్రమాలను కూటమి నాయకులు చేస్తున్నారు. కానీ ప్రజా డబ్బును నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇది ప్రచార అస్త్రంగా మారిందే తప్ప సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే మళ్లీ అనిల్ కుమార్ యాదవ్ వస్తేనే సాధ్యమని ప్రజల అభిప్రాయం.